నమస్కారం అండి, డాక్టర్ కశ్యప్ గారు. మీరు ఎండోక్రైనాలజిస్టు, ఎండి, డిఎం గోల్డ్ మెడలిస్టు చేశారు కదా. మా ప్రేక్షకుల కోసం కొన్ని ప్రశ్నలు అడుగుతానండి. ఇప్పుడు ఎల్డర్లీ పేషెంట్స్ 60+ ఉండే పేషెంట్స్లో ఫాల్ ఎక్కువగా జరుగుతుంటుంది. దానికి మీ ఎండోక్రైనాలజీ, ఈ డయాబెటాలజీ దీనికి సంబంధించిన ఏమైనా రిలేషన్ ఉందా? అట్లా గనక ఫాల్ అయ్యేటువంటి కేసెస్లో మీరు ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్కి ఏమి అడ్వైజ్ ఇస్తారు? నమస్తే అండి. ఈ ఫాల్ అనే దాని గురించి అసలు మనం ఎందుకు భయపడాలి అంటే, ఫాల్ జరిగినప్పుడు ఎప్పుడైతే కింద పడతారో, కాలు జారి కింద పడటం అని ఏదైనా కారణంలో కింద పడ్డప్పుడు తేలిగ్గా ఎముకలు విరిగిపోవటం అనేది జరగచ్చు. ఆ జరిగినప్పుడు ఏంటంటే కంటిన్యూస్గా 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. మంచంలో అదే పనిగా ఉండటం వల్ల రక్తనాళాల్లో రక్తం గూడు కట్టడం కానీ అట్లాంటివి జరిగి అక్కడి నుంచి స్ట్రోకులు రావటం, లేదు వాళ్ళు పని చేసుకోవడానికి వీలు లేకుండా ఆ చేసిన ఎక్కడైతే విరిగిన ప్లేస్ మీద మనం వేసిన స్క్రూలు కానీ అవి కానీ కూడా లూజ్ అయిపోయి బయటకు రావటం, ఇట్లాంటి ప్రాబ్లం వల్ల కంటిన్యూస్గా ఒకసారి కాలజారి పడ్డి ఇరిగినప్పుడు తుంటెముక ఇరగటం, నడువు దగ్గర ఇరగటం జరిగిన తర్వాత ఇక పైకి రాలేకపోవటం అనేది జరుగుతుందండి. వీటన్నిటికీ కారణం ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి. ఈ ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి అంటే ఏంటంటే పేరులో ఉంది. ఆస్టియో అంటే బోన్, ఎముక, పోరోసిస్ అంటే పోరస్గా తయారవడం. మనకి స్పాంజ్ లాగా ఉంటుందండి. బోన్ అంటే ఏదో ఒక చెక్కలాగా ఉండదు, ఒక స్పాంజ్ లాగా ఉంటుంది. దానిలో ఉండే ఏవైతే హోల్స్ ఉంటాయో అవి పెద్దవైపోతే దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారనమాట. ఇది ఎందుకు జరుగుతుందంటే సాధారణంగా బోన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది, అది పోతూ ఉంటుంది. 2 జరుగుతుంది. 2 సమానంగా ఉన్నంత వరకు బోన్ బాగానే ఉంటుంది. ఎప్పుడైతే పాడైపోవటం, అది పోవటం అనేది ఎక్కువ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆస్టియోపోరోసిస్ అనేది వస్తుంది. 60 ఏళ్ల వాళ్ళల్లో పడటం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దీనికి ఇంకా ఎటువంటి లక్షణాలు ఉండవు. డైరెక్ట్గా పడ్డప్పుడు ఎరగటమే లక్షణం. అందుకని చెప్పేసి ముందు పడకుండా ఉండడానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి 3 రకాల ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయండి. ఒకటి డైట్లో కాల్షియము చాలా ఇంపార్టెంట్. రోజుకి ఒక 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి 1200 నుంచి 1300 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం అవుతుంది. మనం రోజువారీ తినే ఫుడ్లో పాలు తాగటం కానీ, లేకపోతే ఈ మిగతా పదార్థాలు ఏవైతే ఆకుకూరలు వాటిలో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఇవి తినటం ద్వారా కానీ, లేదు అవన్నీ తినడానికి డయాబెటీస్ లాంటి వ్యాధులు ఉండి ఎక్కువ ఫుడ్ తీసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు బయట నుంచి సప్లిమెంట్స్ రూపంలో కానీ తీసుకోవాలి. ఇది కాకుండా రెండోది న్యూట్రిషన్కి సంబంధించి విటమిన్ డి అనేది మనకి ఎలా వస్తుందంటే బయట తిరిగితే వస్తుందని అందరి ఎండలో తెలిసిన విషయం. కానీ ఎంతసేపు తిరగాలి? శరీరంలో 40% బాడీ పార్ట్లు బయట ఎక్స్పోజ్ అయ్యేటట్టు మధ్యాహ్నం 11 నుంచి 3 మధ్యలో 20 నిమిషాల నుంచి 40 నిమిషాల మధ్య టైం తిరిగిన వాళ్ళకి ఈ సరిపోయినంత, ఆ రోజుకి సరిపోయినంత విటమిన్ డి వస్తుందండి. రోజుకి మనకి 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్ నుంచి 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ దాకా కావాల్సి వస్తుంది ఈ వృద్ధుల్లో. దాన్ని వాళ్ళకి సరిపోయినంత తిరగలిగితే ఓకే, తిరగలేని పరిస్థితుల్లో బయట నుంచి సప్లిమెంట్స్లో తీసుకోవటం. ఇది ఒక పార్ట్, డైట్ పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్లో కూడా మెయిన్గా మజిల్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజ్, రెండోది వచ్చేసరికి బ్యాలెన్స్ ఎక్సర్సైజ్. ఈ 2 60 ఏళ్ళు దాటిన తర్వాత ఖచ్చితంగా చేయాలి. ఎందుకు చేయాల్సి వస్తుందంటే మజిల్ స్ట్రాంగ్గా ఉంటేనే సడన్గా రిఫ్లెక్స్ అనేది చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు గబక్కన పడబోతూ ఉంటే మీకు చెయ్యి అడ్డం పెట్టుకోవాలనిపించచ్చు, కాలు పక్కకి జరపాలనిపించచ్చు, అన్నీ జరపచ్చు. కానీ దానికి సహకరించాలి శరీరం అంటే మజిల్లో బలం ఉండాలి. దానికోసం ఎక్సర్సైజ్ చేయాలి. మూడోది ఏంటంటే 65 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు కానీ 70 సంవత్సరాలు దాటిన మగవాళ్ళు కానీ ఖచ్చితంగా వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ప్రకారంగా మాకు ఆస్టియోపోరోసిస్ రావడానికి అవకాశం ఎంత ఉంది, దానికి సంబంధించి మనం ఏ ట్రీట్మెంట్ అంటే ఏ విధంగా డయాగ్నోస్ చేసుకోవాలనేది తీసుకోవాల్సి ఉంటుందండి. మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 65 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు, 70 ఏళ్ళు దాటిన మగవాళ్ళందరూ ఒక్కసారైనా సరే డెక్సా స్కాన్ చేయించుకుని వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ ఉందో లేదో తెలుసుకోవాలి. ఎందుకు అంటే మీకు చెప్పినట్టే దానికి ఏ లక్షణం ఉండదు, నొప్పులు ఉండవు, ఏముండవు. డైరెక్ట్గా పడ్డప్పుడు ఇరిగినప్పుడే తెలుస్తుంది. కాబట్టి దాని గురించి మనం ముందు నుంచే జాగ్రత్త తీసుకోవాలి. ధన్యవాదాలండి. మంచి విషయాలు మా ప్రేక్షకుల కోసం తెలియజేశారు. మీరు ఎల్డర్లీ పేషెంట్స్ సంవత్సరంలో ఒకసారి 65 దాటినటువంటి ఫీమేల్స్ కానీ 70 సంవత్సరాలు దాటినటువంటి మేల్స్ కానీ ఒకసారి టెస్ట్ చేయించుకుంటే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని వాళ్ళ ఫాల్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు, బోన్ స్ట్రెంగ్త్ పెంచుకోవచ్చు, తర్వాత ఎక్సర్సైజ్ అడ్వైస్ డాక్టర్ దగ్గర చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో వీక్షించిన ప్రేక్షక మహాశయులకు మనసారా ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి భారతీయం తెలుగు వార్తా ఛానల్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.